మదనపల్లెలో ఆర్డీఓ కార్యాలయాన్ని తగలబెట్టారు తప్ప ఉద్దేశపూర్వకంగా సర్క్యూట్ కాదు. సర్క్యూట్ అని చెప్పేసి కల్లబుల్లి మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు ఆ మాట చెప్తానంటే, గత 4-5 నెలలుగా మన మురళీ సిపిఐ నాయకుడు అక్కడ అనేక భూ కబ్జాలని వెలికి తీసుకొస్తున్నాడు. ఎప్పటికప్పుడు ప్రెస్కి చెప్తున్నాడు, అధికారులు చెప్తా ఉన్నాడు. కానీ అది పెద్ద సరే పట్టించుకోవడం లేదు. అంటే భూ కబ్జాలు ఏ పార్టీలో ఒకటైపోతున్నారు. గత వైసీపీ ఉన్నప్పుడే భూ కబ్జా చేశారు, మరి టీడీపీ వాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 2 నెలలు అయిన తర్వాత ఇప్పుడు ఆ కేవలం ఆర్డీఓ ఆఫీసులో ఏ ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయో అదే తగలబడినాయి తప్ప మొత్తం ఆఫీసు మొత్తం తగలబడలే. అరగంట క్రితం ఉన్నటువంటి ఆఫీసులో తగలబడలే. అది దీన్ని బట్టి చూసినట్టు ఉద్దేశపూర్వకంగా ఆ ఫైల్ తగలబెట్టి భూ కబ్జాదారులు కాపాడడానికి ఉపయోగపడే పద్ధతిలో కుట్ర జరిగిన కానీ కాదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి తెలిసిన అర్ధరాత్రి 3 గంటలకి టూరిజం ఆఫీస్ తగలబెట్టారు. ఆడ కూడా టూరిజం ఆఫీస్ మొత్తం తగలబెట్టారు. ఆడ ఫైల్స్ మాత్రం తగలబెట్టారు. అంతమంది టూరిస్టు ఎండీగా ఉన్న అతను, మంత్రిగా ఉన్న అతను ఏ ఇతరులకి లీజుకి ఇచ్చారో అవన్నీ బయటపడతాయని చెప్పి తగలబెట్టారు. ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మదనపల్లి జరిగిన ఘటన కూడా చాలా పెద్ద ఘటన. అది సిపిఐ సెక్రటరీ మురళీకి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చూసుకొని ఆ మురళీని కాపాడాలి, ఆ భూ కబ్జాలను బయట పెట్టాలి, ఆర్డీఓ తగలబెట్టిన దాన్ని నిజంగా బయటపడాలి. కేవలం సాంకేతిక పూర్వకంగా కాదు, హృదయపూర్వకంగా అక్కడ జరిగిన భూ కబ్జాలని బయట లాగేసి తప్ప కుదరదు, రిపీట్ అవుతుంటుంది. ఆ భూ కబ్జాలు అన్యాయం రేకెత్తేసే వాళ్ళని మరి ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది. నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంలో అధికారులు మాత్రం దీన్ని మసిమూసి మారడం చేయకుండా స్పష్టంగా దోషుల్ని పట్టుకునే పద్ధతుల్లో దీని విషయాన్ని జరిపించమని కోరుతా ఉన్నాను.